ఆదరణ ఇచ్చాడు. వీళ్ళందరికీ కూడా చెప్తున్నాడు. అక్కడ యోర్దాను దాటి ఎప్పుడైతే యాజకుల కాళ్ళు అరికాళ్ళ వరకు నీళ్ళు వచ్చినాయో 2 పాయలుగా యోర్దాను అయ్యింది. ఇప్పుడు ఇక్కడ 12 రాళ్ళు తీసుకుని నిలబెట్టండి. ఈ రాత్రి ఎక్కడ నిలబడ్డారు? గిల్గాలో 12 మంది నిలబెట్టుకున్నారు. అక్కడ స్థిరంగా ఆ రాత్రి బస చేసే చోట వాళ్ళు ఉంచుకున్నారు. దేవుడు చెప్పాడు, యోషువ మరియు 12 గోత్రం వాళ్ళకి ఈ మాట వర్తించింది. ఇలా వర్తించినప్పుడు మనము ఈరోజు దేవుడు చెప్పిన మాట వింటే బాగుపడతాం. మన జీవితాలు బాగుపడతాయి. మనము అభివృద్ధి పొందుతాం, ఆనందం పొందుతాం, సమాధానం పొందుతాం. దేవుడు ఏం చెప్పాడు? మన్నా తిని చనిపోయారు కదా, నేనిచ్చే ఈ రక్తము ఈ రొట్టెను తినేవాడు మరలా బ్రతుకును అని. సృష్టికర్త అండి. మరలా మనం బతుకుతాం. మరలా మనకి నూతన శరీరము, నూతన కళ్ళు, నూతన హృదయము, నూతన శక్తి మనకు వస్తుంది. అలా దేవుని శక్తిని మనం పొందుకున్నప్పుడు మీరు ఈ శరీరము తిని ఈ రక్తము త్రాగి వాళ్ళు మరలా బ్రతుకుతారు. ఈ శరీరం తింటుంటే, ఈ రక్తము త్రాగుతుంటే మరలా మనం బ్రతుకుతున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకరికొకరు ఉపకారము చేసేవాళ్ళ ఉండాలంట. కరుణ నొందిన వారిలాగా ఉండాలంట. క్షమించే వారిలాగా ఉండాలంట. విశాల హృదయము మనకు కావాలి.